మీ హస్బెండ్‌లో ఫేవరెట్ క్వాలిటీ ఏంటి మీకు? నేనేం చేస్తానన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జాగ్రత్తగా ఉండు. అంటే డిస్టర్బ్ అవ్వకు దేనికిని. నీకిష్టం వచ్చింది చెయ్యి అంటారు. అదే నచ్చుతుంది నాకు. అంతే. ఆహా! ఇంకేం నచ్చదు. అంటే ఎక్కువగా నచ్చేదదే. ఎక్కువ కేర్‌గా చూసుకుంటారు. కేర్‌గా చూసుకుంటారు. హ్మ్. సో, మీరిచ్చే సర్ప్రైజ్ ఏమైనా ఉందా అతనికి? సర్ప్రైజ్ అంటే స్మాల్ సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటాం కదా! అలాగా మీ లైఫ్‌లో ఎంటర్ హ్మ్. ఈ 7 ఇయర్స్ లైఫ్ హ్మ్. జర్నీలో మీరు తీసుకున్న ది బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి? మీరు అతనికిచ్చిన ది బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి? యాక్చువల్‌గా నాకు ప్రెగ్నెన్సీ టైమ్‌లోని అందరూ పాపే పుడుతుంది అనేవారుమాట. పాపే పుడుతుందంటే మేము కూడా మెంటల్‌గా పాపే పుడుతుందని ఫిక్స్ అయిపోయాం. ఎక్కడికైనా సపోజ్ మేము తాంబూలాలకి గట్టా వెళ్తాం కదా! అమ్మ నీకు పాపే పుడుతుంది అంటే మమ్మల్ని ట్యూన్ చేసేసారు అలాగా. సడెన్‌గా నేను ప్రెగ్నెన్సీ ఇలాగ డెలివరీ డేట్ వచ్చింది. బాబు పుట్టాడుమాట. అతను నాకు బాబు పుట్టాడని అతను షాక్‌లో ఉండిపోయాడు. నేను షాక్‌లో ఉండిపోయాం. అదే మాకు పెద్ద సర్ప్రైజ్ అసలు మా లైఫ్‌లోని. మీకు బాబు పుట్టడం ఒక సర్ప్రైజ్. సర్ప్రైజ్. ఓకే. సో బాబుని కూడా చూడలేదు. హారిక వచ్చాక హారికని చూసాకే బాబుని చూస్తానని జెప్పేసి నా గురించి అలా ఉండిపోయి నన్ను చూసాక బాబుని చూసారు.